ప్రచారం హోరెత్తుతోంది. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు భాజపా తరపున ముఖ్యమంత్రి మోడీ ప్రచారం నిర్వహిస్తుండగా మెరుగైన ఫలితాల కోసం కాంగ్రెస్ సాయశక్తులు ఒడ్డుతోంది. డిసెంబర్ 13న జరగనున్న తొలి విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనున్నందున తుది పోరులో నిలిచే వారి సంఖ్యపై ఇవాళ స్పష్టత రానుంది. ఇప్పటికే ఉధృతంగా సాగుతున్న గుజరాత్ ఎన్నికల ప్రచారం రేపటి నుంచి మరింత వేడెక్కనుంది. తొలి విడత పోలింగ్ కోసం బరిలో నిలిచేవారెవరో ఇవాళ స్పష్టం కానుండడంతో ప్రచారం పర్వంలో మరింత దూసుకెళ్లేందుకు రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. డిసెంబర్ 13న జరిగే తొలి విడత ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే తొలి విడతలో ఎన్నికలు జరగనున్న 87 స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలు కాగా వాటి పరిశీలన పూర్తయింది. మొత్తం 87 స్థానాల కోసం సుమారు 1218 నామినేషన్లు సరిగానే ఉన్నాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఇవాళ ఉపసంహరణ తర్వాత ఈ సంఖ్య తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచార జోరు కనిపిస్తున్న తొలి విడత ఎన్నికలు జరిగే సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్, పశ్చిమ ప్రాంతంలోని నియోజకవర్గాలపైనే అందరూ దృష్టి నెలకొంది. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైటెక్ ప్రచారంతో దూసుకుపోతున్నారు. తాజాగా అహ్మదాబాద్ లో మరోసారి 3G సౌకర్యం ద్వారా ప్రసంగాలతో యువతను ఆకట్టుకున్నారు. కాంగ్రెస్, గుజరాత్ పరివర్తన్ పార్టీలు ప్రచార హోరును పెంచాయి. అటు కేసుబాయి నేతృత్వంలోని గుజరాత్ పరివర్తన్ పార్టీ భాజపాపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. తమ పార్టీకి చెందిన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారులపై ఆ పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తోంది.